అత్తయ్య గారు, వాతావరణం చూస్తుంటే అగ్నిపర్వతం బద్దలయ్యేలా ఉంది. నా మాట విని ఒక్కసారి చెప్పండి, వెళ్ళిపోతాం. అత్తయ్య గారు, ఆ అమ్మాయి స్పీడ్ చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉందండి. దయచేసి సారీ చెప్పండి, వెళ్ళిపోతాం. ప్లీజ్ అత్తయ్య గారు, అమ్మాయి స్పీడ్ చూస్తుంటే నాకే భయంగా ఉంది. ఏ కళ్యాణి, నా మనిషి నీ ఇంట్లోకి దూరితే మీ అమ్మ ఇంట్లోకి ఎవరూ రాలేదని అబద్ధం చెప్పింది. ఇంట్లోకి వెళ్ళబోతున్న నన్ను అడ్డగించింది. అందుకే కొట్టాను. జరిగిన దాంట్లో నా తప్పెంతుందో మీ వాళ్ళ తప్పు కూడా అంతే ఉంది. ముందుగా వాళ్ళ నాకు క్షమాపణ చెప్పమను, ఆ తర్వాత నీకు నేను ఖచ్చితంగా క్షమాపణ చెప్తాను. ఏంటి తెలివితేటలు చూపిస్తున్నావా? నీ చేతుల్లో అవమాన పాలైంది నా వాళ్ళు, దౌర్జన్యానికి బలైంది నా వాళ్ళు. అలాంటప్పుడు నీకెలా క్షమాపణ చెప్తారు? బేబమ్మా, ఆఖరిసారిగా చెప్తున్నాను, క్షమాపణ చెప్పావా సరే, లేదంటే మా అమ్మ మీద ఒట్టు, చిక్కడే మిమ్మల్ని అందరినీ మట్టిలో కలిపేస్తా. మహాసముద్రం కన్నెర్ర చేసి మానవాళి మీద పడితే ఎంత భయంకరంగా ఉంటుందో, ఇప్పుడు నేను తీసుకోబోయే నిర్ణయం కూడా అంతే భయంకరంగా ఉంటుంది. కారెక్కడి, దీని సంగతి నేను చెప్తా. అల్లుడు, నువ్వు కారెక్కు, నీకు సపరేట్గా చెప్పాలా? కళ్యాణి, నీకు మృత్యువు నా రూపంలో వస్తుంది. ఎదిరించి నిలబడతావో లేదా కాలగర్భంలో కలిసిపోతావో నీ ఇష్టం. అత్తయ్య గారు, ఏం చేస్తున్నారు?